ఏవిఎన్ టీవీ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నాను అనుకోండి. విజయవాడ బీజేపీ కార్యాలయంలో ఈ నెల 17వ తేదీన విశ్వకర్మ జయంతి దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జన్మదినోత్సవ కార్యక్రమాన్ని రాష్ట్ర రాజధాని అమరావతిలో నిర్వహించాలని విశ్వబ్రాహ్మణ సంఘం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ కి శుక్రవారం విన్నవించారు. రాష్ట్ర నమో విశ్వకర్మని విశ్వనాథాచార్య మైకూరు కాన్స్టిట్యున్సీ కడప జిల్లా. ఈరోజు గురు పూజోత్సవం స్వీకరించే సందర్భంగా పివిఎన్ మాధవ్ గారు ఆయన సారథ్యం అనేటువంటి కార్యక్రమం ద్వారా ప్రజలకు మరింత చేరువగా పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలకు నేనున్నాను అనేటువంటి భరోసా ఇస్తూ ఈరోజు కృష్ణా జిల్లా ఎన్టీఆర్ జిల్లా ఈరోజు రావడం జరిగింది. ఈరోజు రాష్ట్ర కార్యాలయంలో విశ్వకర్మ భగవాన్ యొక్క సెప్టెంబర్ 17వ తేదీన జరిగినటువంటి విశ్వకర్మ యజ్ఞ మహోత్సవానికి ఈరోజు సమావేశం జరిగి దాని యొక్క కార్యాచరణ ఏంటి అని చెప్పేసి ఈరోజు రాష్ట్ర నాయకులందరూ విశ్వకర్మ భగవానికి సంబంధించినటువంటి 100 అడుగుల విగ్రహాన్ని అమరావతి రాజధానిలో ప్రతిష్ట చేయాలని చెప్పేసి ఒక ప్రతిపాదన ఆయన ముందు ఉంచడం, అదేవిధంగా విశ్వకర్మ కమ్యూనిటీకి సంబంధించినటువంటి 5 కుల వృత్తులు, అదేవిధంగా పౌరోహిత్యం కూడా ముఖ్య ప్రధానంగా తీసుకుంటూ ఆలయాల్లో వాళ్లకు స్థానం కల్పించాలనేటువంటి ఒక డిమాండ్ వాళ్ళ ముందు ఉంచడం జరిగింది. అదేవిధంగా అమరావతిలో విశ్వకర్మ టెక్నాలజీ సెంటర్ నిర్మాణం చేసి విశ్వకర్మకు సంబంధించినటువంటి వీరందరికీ ఒక వృత్తిదారులందరికీ అక్కడ నైపుణ్యాలు సంబంధించినటువంటి వాళ్ళను ట్రైనింగ్ ఇప్పించాలని చెప్పేసి ఒక నాలెడ్జ్ ఒక సెంటర్ని స్థాపించాలని కూడా ఒక డిమాండ్ ఆయన ముందు ఉంచడం జరిగింది. వీటన్నిటినీ మేము ఆయనతో ఈరోజు మాట్లాడుతూ అక్కడ మంగళసూత్రాలను తయారు చేసేటువంటి పర్మిషన్ కూడా మాకు ఇవ్వాలని ఒక డిమాండ్ ఆయనకు చెప్పడం జరిగింది. అదేవిధంగా కార్పెంటర్ సోదరులు కడప జిల్లా రాయలసీమలో ఉన్నటువంటి కడప జిల్లాలో ముఖ్యంగా మన కార్పెంటర్ సోదరులు చాలామంది ఈ కుల వృత్తుల మీద ప్రభావితమై ప్రస్తుతం ఉన్నారు. వారందరి సమస్యలు నేను గతంలో కడప పార్లమెంటు టెండర్గా పనిచేసినప్పుడు నేను వాళ్ళ సమస్యలను గుర్తించడం జరిగింది. అదేవిధంగా నారా లోకేష్ గారి యొక్క పాదయాత్రలో కూడా నేను ఒక 3 సార్లు ఈ వినతి పత్రాలు ఇచ్చి వాళ్ళ మా సమస్యలు ఆయన దృష్టికి తీసుకోవడం కూడా జరిగింది. ఈ సభాముఖంగా నేను ఇంకొక ప్రతిపాదన ఆయన ముందు పెట్టడం కూడా జరిగింది. అదేంటంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ హెరాస్మెంట్ కానీ ఏదైతే ఇబ్బందులు అయితే ఉన్నాయో వాటన్నింటినీ కూడా నిర్మించాలని చెప్పేసి ప్రభుత్వానికి తెలియజేయాలని చెప్పేసి ఈరోజు పివిఎన్ మాధవ్ గారికి ఈరోజు విన్నవించడం జరిగింది. ఈ డిమాండ్లంటే ఆయన ముందు ఉంచుతూ ఆయన దీనికి సానుకూలంగా స్పందించి ఈ సభా కార్యక్రమానికి వచ్చినటువంటి రాష్ట్ర నలుమూల నుంచి వచ్చినటువంటి విశ్వబ్రాహ్మణ నాయకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ బంగారు బావన్న గారి ఆధ్వర్యంలో అదేవిధంగా గాయత్రక్క గారు తర్వాత భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి నాయకులందరూ ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. కాబట్టి నేను మీరందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నుంచి విశ్వబ్రాహ్మణ సంఘం నాయకులు వివిధ రంగాల్లో ఉన్న కార్మికులు ఈ కార్యక్రమానికి విచ్చేసి విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులను కలిసిన వారిలో బాపట్ల జిల్లా అధ్యక్షుడు బంగారు బాబు, కర్రి వేణుమాధవ్, జీకే ఆనంద్, ఉద్యోగ సంఘం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఐఏఎస్ల తరపున రాజశేఖర్, యువమోర్చ అధ్యక్షుడు గోపి, మైదుకూరు నుంచి విశ్వనాథ్ చారి, భీమవరం నుంచి తరిమి శరత్, గొల్లపల్లి కుమార్, అనుకోజు జనార్దన్, ఆముదనపల్లి శేషు, గంటి జేజీ విశ్వకర్మలు ఉన్నారు.